ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది మద్యం సేవించడం వల్ల అకాల మరణానికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం మద్యాన్ని మానేస్తామని చాలా మంది ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కానీ మళ్లీ కొద్ది రోజులకే మద్యం తాగడం తిరిగి మొదలు పెడతారు. ఆ మాటకొస్తే అసలు చాలా మందికి అంతో ఇంతో తాగకుండా రోజు గడవదు. ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక రోగం ఉండడం సహజం. ఈ బాపతు జనాలు తమ రోగం కోసం వాడే మాత్రలు మందుతో కలిపి వేసుకుంటారు. పైగా ఇంకా పవర్ఫుల్ గా అవి పనిచేస్తాయని వీరి నమ్మకం. అదే పక్క వాళ్ళకి చెబుతారు. ఇది పచ్చి అబద్ధం. ఆ మాటకొస్తే కొన్ని రకాల మాత్రలు మందుతో కలిపి వేసుకుంటే ప్రాణాలు కూడా పోవచ్చంటున్నారు డాక్టర్లు. ఒక్క పెగ్గుతో అయినా సరే మాత్రలు మింగకూడదు. తాగిన తర్వాత అసలే వేసుకోకూడదు. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ మొత్తానికే మోసం తెస్తాయి. ఒక్కోసారి వీటి విపరీత ప్రభావంతో మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అనారోగ్యంతో ఉంటూ మందులు వాడుతూ మద్యం సేవిస్తే ఆ మందుల ప్రభావం పనిచేయకుండా పోతుందని, అనారోగ్యంతో పోరాడే శక్తిని శరీరం కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. మందులు వేసుకుంటూ మద్యం కూడా తాగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుంది. అక్కడితో ఆగకుండా మెట్రోనిడాజోల్, టినిడాజోల్ వంటి మందులు వాడుతూ మద్యం తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. శరీరంలోని ఎలాంటి వ్యాధి నుంచైనా సరే కోలుకునే అవకాశాలు తగ్గుతాయంటున్నారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మద్యం కలిస్తే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు లాస్ ఏంజల్స్ ఫార్మాసిస్ట్ జెసికా నౌహావండి. ఎవరైనా సరే మందులు వాడుతుంటే వారు లిక్కర్, వైన్, బీర్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా మంది మందులు వాడుతూ 1-2 పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. అయితే అలాంటి స్థితిలో ఒక్క పెగ్గు తాగినా ప్రమాదమే అంటున్నారు. ఎవరైనా మందులు వేసుకుంటూ అనుకోకుండా అలవాట్లో పొరపాటుగా మద్యం తాగితే కొన్ని గంటల్లోనే సైడ్ ఎఫెక్ట్స్ మొదలు కావచ్చు అని, ఆ స్థితిలో వెంటనే డాక్టర్లను కలవటం మేలని సూచిస్తున్నారు.